మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. మరి ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్సీల సంఖ్య చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాదాపుగా 48 పైబడి ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయం తర్వాత ఆ ఎమ్మెల్సీలు వైసీపీలో ఉంటారా, వెళతారా, వేరే పార్టీకి అడుగులు వేస్తారా అనేది చర్చ నడుస్తుంది ఇవాళ. మరి ఈ నేపథ్యంలోనే మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 3 రోజులుగా మాజీ మంత్రులతో, తర్వాత నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులతో సమీక్షలు చేస్తున్నారు. ఏం జరిగింది, నియోజకవర్గాల్లో ఉన్న లోపాలేంటి, పార్టీ లోపాలేంటి, నాయకుల వైఫల్యాలేంటి, అభ్యర్థులు సక్రమంగా పనిచేశారా, ప్రజలతో ఉన్నారా లేదా, వీటన్ని మీద పోస్ట్ మార్టం జరుగుతుంది గత 3 రోజులుగా. మరి ఈరోజు మన వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యవసరంగా సమావేశం పెట్టారని తెలుస్తుంది. ఈరోజు శాసనసభలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాసనసభ అభివృద్ధికి సంబంధించిన పనుల మీద బిల్లులు ఆమోదం తెలుపుతారు. ఈరోజు రేపు 17 నుండి 4 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరగనున్న దృష్ట్యా శాసనసభలో జరిగే ప్రతి బిల్లు శాసన మండలిలో కూడా ఆమోదం పొందాలి. అప్పుడే చట్టబద్ధత వస్తుంది. మరి శాసన మండలిలో ఆమోదం పొందాలంటే మెజారిటీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మాత్రమే ఆమోదిస్తే తప్ప టీడీపీకి ఎమ్మెల్సీలు లేరు. కాబట్టి శాసన మండలిలో ఆర్థికపరమైన బిల్లులు ఆమోదం పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి శాసన మండలి, వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యులు ఆమోదిస్తే తప్ప. శాసన మండలి చైర్మన్ కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యక్తే శాసన మండలి చైర్మన్గా ఉన్నారు. మరి వీటన్నిటి మీద కీలకంగా చర్చించడానికి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యవసరంగా తాడేపల్లి ప్యాలెస్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టబోతున్నారు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన విధి విధానాలపైన ఏ విధంగా అనుసరించాలి, తెలుగుదేశం ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులు శాసన మండలిలోకి వచ్చినప్పుడు ఆమోదించే విషయంలో శాసన మండలి సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా వాటిని ఆమోదించడమా వ్యతిరేకించడమా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలకి హితబోధ చేయనున్నట్టు తెలిసింది. అంతేకాదు మరి గోదావరి జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు కాబట్టి మరి నియోజకవర్గాలంటే ఒక్కొక్క పార్లమెంటు ఒక జిల్లా నుండి ఎవరైతే ఓడిపోయారు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని వాళ్ళందరూ కూడా పిలిచి ఈరోజు సమీక్ష చేయనున్నట్టు తెలిసింది. మరి ఇలా జిల్లాల వారికి సమీక్ష చేసుకుని మరి ఏం జరిగిందో తెలుసుకుని, అదేవిధంగా ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలో దాడులు జరిగినా లేకపోతే దాడుల్లో గాయపడిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పరామర్శిస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ కొన్ని ఫీలర్స్ బయటకు వెళ్తుంది. మరి అది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా లేకపోతే ఎవరు వెళ్తారనేది క్లారిటీ లేదు, కానీ ఒక ప్రచారం అయితే జరుగుతుంది. జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా ఆ రోజు నుండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తారు. అదే రోజు నుండి ఎవరైతే ఈ టీడీపీ దాడుల్లో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శిస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మరి అది ఆ రోజున జరుగుతుందా లేదా ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తారా రారా, 2 సంవత్సరాల వరకు అసలు బయటికి రారని చెప్పి ప్రచారం కూడా ఓ పక్క జరుగుతుంది. మరి త్వరలో మరి వైఎస్ఆర్సీపీ వారి ప్రణాళిక ఏంటి, పార్టీ ప్రణాళిక ఏంటి, ఏ విధమైన విధానాన్ని అవలంబించబోతున్నది మరి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో జరిగే మీటింగు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సమీక్ష చాలా కీలకంగా ఉంది. మరి ఎలాంటి
వారికి సలహాలు ఇస్తారు. శాస్త్రమండలి ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా బిల్లులు ఆమోదించాలా లేదా అనేది కూడా వారికి ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఎలాంటి డైరెక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలకు ఏమన్నారో చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,